నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లతో మంత్రుల సమావేశం. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర నిరసన. శ్రీ దత్తాత్రేయ మందిరంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. మాజీ కౌన్సిలర్ కంది ఇంద్రమోహన్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన చేశారు. పొన్నం వ్యాఖ్యలపై దళిత సంఘాల ఆందోళన. మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సదాశివపేట పట్టణంలోని 23వ వార్డు శ్రీ దత్తాత్రేయ మందిరంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కంది ఇంద్రమోహన్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన చేశారు. అనంతరం భక్తులందరికీ కంది ఇంద్రమోహన్ గౌడ్, మేకల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి నెల పౌర్ణమి రోజు దత్తాత్రేయ మందిరంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన, అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ విద్యాసాగర్ రెడ్డి, కోడూరి అంజయ్య, వార్డు పెద్దలు చిక్కుల మల్లేశం, దూది రామిశెట్టి, విష్ణువర్ధన్ రెడ్డి, గడి పెద్దాపురం మల్లేశం, అర్జున్ గౌడ్ మహిళలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం 26 రోజులుగా జల దిగ్బంధంలోనే సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ఎదుట మళ్లీ పెరిగిన మంజీరా నది ఉధృతి, ఆలయాన్ని కమ్మేసిన పొగ మంచు, రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు. दुर्गा भवानी माता की जय। హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సమావేశం. పొన్నం వ్యాఖ్యలపై దళిత సంఘాల ఆందోళన. జగిత్యాల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పట్ల ధర్మపురిలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు హెచ్చరించారు. Down, down, Ponnam Prabhakar. Down, down, Ponnam Prabhakar. Down, down, Ponnam Prabhakar. Down, down, Ponnam Prabhakar. Jamavara Chepali ventare. Jamavara Chepali ventare. Down, 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 down. Lakshman Kumar Garki Ponnam Prabhakar Samapana Chepali. Dalitula Aikyada. Dalitula Aikyada. Dalitula Aikyada. అటు లక్ష్మణ కుమార్ గారి నాయకత్వం. 5వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో మా మంత్రి లక్ష్మణ్ కుమార్ని పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనుచిత వ్యాఖ్యల ద్వారా అవమానపరిచినందుకు మేము ఈ ధర్మపురి మండలం లోపల అంబేద్కర్ సంఘం ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ సంఘం తరఫున పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆయన లక్ష్మణ్ కుమార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని మేము అంబేద్కర్ సంఘం తరఫున మేము ధర్మపురిలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నదమ్ములు తల్లిదండ్రులతో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. अरे अट्ला वट्टा के భద్రాచలం బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామం నుండి అక్రమంగా పశువులు రవాణా చేస్తున్న 2 వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు అరెస్టు చేశారు. బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామం నుంచి హైదరాబాద్ కబేలకి 32 పశువులను లారీలో తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పశువులను తరలిస్తున్న లారీని అదుపులో తీసుకున్న
వాహనంతో పాటు అందులో ఉన్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. అనంతరం లారీ 2 వ్యక్తులను బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటయ్య గారు గాంధీ మాకు గాంధీ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురం పోలీస్ స్టేషన్లో దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర నిరసన. ఎంఆర్పీఎస్ నాయకులు భారీగా స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఎంఆర్పీఎస్ స్టేషన్ ముట్టడి చేస్తారన్న ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముఖం చాటేసిన సైదాపురం ఎస్ఐ క్రాంతికుమార్ ప్రతి చిన్న విషయానికి దళితులపై కేసులు పెడుతూ దళితులు ఇచ్చే ఫిర్యాదులు మాత్రం పట్టించుకోవడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. చిన్న విషయానికి సైదాపూర్ ఎస్ఐ ఎమ్మటే రియాక్ట్ అయ్యి మా మీద కేసులు పెడుతున్నారు. దళితుల మీద అవతల వాళ్ళ మీద కౌంటర్ కేసు ఇచ్చినా పెట్టడం లేదు. మా మీద ఎందుకు అంత ఇది అనే విషయాలు తీసుకొచ్చారు. చాలా విషయాలు కూడా పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. చాలా విషయాలు మేము కూడా పరోక్షంగా వచ్చాము, కానీ ఆ విషయాల్లో మాట్లాడాం. కానీ ఎక్కడా కూడా ఎస్ఐ గారు మార్పు అయితే లేదు. ఇప్పుడు ఆయన లీవ్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లతో మంత్రుల సమావేశం. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర నిరసన. శ్రీ దత్తాత్రేయ మందిరంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. మాజీ కౌన్సిలర్ కంది ఇంద్రమోహన్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన చేశారు. పొన్నం వ్యాఖ్యలపై దళిత సంఘాల ఆందోళన. మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.